భరద్వాజ్ గారు, నవేడేస్ చాలా మంది కపుల్స్లో కూడా మనం చూస్తున్న ఒకే మేజర్ ప్రాబ్లం ఏదంటే ఇన్ఫర్టిలిటీ. సో దానికి ఏంటి రీజన్, ఏంటి కాజ్ అంటారు? అది ఎక్సెస్ స్ట్రెస్ వల్ల, లైక్ ఈరోజు రేపు ప్రతి ఉమెన్ కూడా వర్కింగ్ ఉమెన్, సో ఆ స్ట్రెస్ అంతా హ్యాండిల్ చేయలేక, లేదా అవుట్ సైడ్ ఫుడ్స్ వల్ల, ఏది మేజర్ రీజన్, ఏది కాజ్ అని కొంచెం చెప్తారా? రైట్. సో మెయిన్‌గా ఇన్ఫర్టిలిటీ అనేది విమెన్‌లోనే కాదు, మెన్‌లో కూడా రీజన్ ఉంటుంది. సో పాతకాలంలో ఏమనుకునేవారంటే ఇన్ఫర్టిలిటీకి ఓన్లీ విమెనే కాజ్ అనుకునేవారు. కాకపోతే ఏంటంటే విమెన్ ఎంత రెస్పాన్సిబుల్ ఇన్ఫర్టిలిటీకి మెన్ కూడా అంతే రెస్పాన్సిబుల్ అనమాట. కాకపోతే వీళ్ళలో రీజన్స్‌లో డిఫరెన్స్ ఉంటుంది. మెన్ ఆర్ బేసికలీ డిజైన్ టు హ్యాండిల్ మోర్ స్ట్రెస్ అనమాట. కాకపోతే విమెన్ అంతా మన జెనెటికల్‌గా గానీ లేకపోతే మన తాత ముత్తాతల నుంచి ఉమెన్ అంతా స్ట్రెస్ హ్యాండిల్ చేసేవాళ్ళు కాదు. వీళ్ళు సడన్‌గా స్ట్రెస్‌ఫుల్ ఎన్వైరన్మెంట్‌లోకి వచ్చేటప్పటికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో బేసిక్‌గా మనం ఏం చెప్తామంటే ఒబేసిటీ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజెస్, లేకపోతే ఒబేసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటామన్నమాట. సో బేసిక్‌గా ఈ ఇన్ఫర్టిలిటీ అనేది మెన్‌లో కానీ విమెన్‌లో, ఎస్పెషల్లీ ఫస్ట్ విమెన్ గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత మెన్‌కి వద్దాం. విమెన్‌లో ఏమవుతుందంటే బేసిక్‌గా ఈ ఒబేసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఎలా ఎప్పుడైతే ఒబేసిటీ పెరుగుతుందో, ఒబేసిటీ పెరిగినప్పుడు ఏంటంటే మన స్కిన్ కింద ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, బెల్లీలో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. ఏదైతే ఫ్యాట్ స్కిన్ కింద డిపాజిట్ అవుతుందో దాన్ని ఏమంటామంటే పెరిఫెరల్ ఫ్యాట్ అంటాం. ఈ ఫ్యాట్ లోపల ఒక ఎంజైమ్ ఉంటుంది, అరోమటేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది అనమాట. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే మేల్లో ఎట్లా హార్మోన్స్ ఉంటాయో విమెన్లో కూడా అట్లానే హార్మోన్స్ ఉంటాయి. మేల్ హార్మోన్స్ విమెన్లో కూడా ఉంటాయి అనమాట. సో ఈ హార్మోన్స్ లిమిటెడ్గా ఉంటాయి. దీన్ని ఏం చేస్తుందంటే ఆ మేల్ హార్మోన్స్ ఆండ్రోజెన్స్ అంటాము, దాన్ని ఈస్ట్రోజన్గా కన్వర్ట్ చేస్తుంది. సో విమెన్లో ఏమవుతుందంటే హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ ఎక్కువైపోతుందో సో అప్పుడు వీళ్ళకి ఏంటంటే పీసీఓడీస్ రావడము, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం రావడము, డయాబెటీస్ రావడము. సో మెయిన్గా ఫీమేల్ రీప్రొడక్టివ్ డిజార్డర్స్కి సంబంధించినవి యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కానీ, లేకపోతే ఎండోమెట్రైటిస్ అంటారు, నెబోథియన్ సిస్ట్ అంటారు, బల్కీ యూట్రస్ అంటారు. సో ఇవన్నీ మెయిన్ రీజన్స్ మనకు ఇన్ఫర్టిలిటీ రావడానికి. దీనికంతా రీజన్ వచ్చి హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్. ఒబేసిటీ ఒక రీజన్ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ కంటే ఇంకా మైనర్ రీజన్స్ మనం చూసుకుంటే, సో పాతకాలంలో ఎలా ఉండేదంటే మా నాన్నమ్మ కానీ వీళ్ళని తీసుకున్నప్పుడు వీళ్ళకంతా 13 ఇయర్స్కి 14 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది, 15 ఇయర్స్కి 2-3 పిల్లలు ఉండేవాళ్ళు అనమాట. సో బేసిక్గా అలా హ్యూమన్స్ డిజైన్ అయ్యారు. సో ఎప్పుడైతే 15 ఇయర్స్కో 16 ఇయర్స్కో మ్యారేజ్ అయ్యి మల్టిపుల్ పిల్లలు, ఒక్కొక్కరికి ఎంత మినిమం 10 మంది ఉండేవాళ్ళు. సో ఈస్ట్రోజన్ అనేది బాడీలో, విమెన్ బాడీలో ఎన్ని తక్కువ రోజులు ఉంటే అంత మంచిది అనమాట. సో ఎర్లీ మ్యారేజ్ అయింది అనుకోండి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో 9 months ఈస్ట్రోజన్ ఉండదు. సో దాన్ని గెస్టేషనల్ ఎమెనోరియా అంటారు. ప్రెగ్నెన్సీ తర్వాత 9 months తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 year వరకు ఉండదు, ఎందుకంటే పిల్లలకు పాలు ఇస్తూ ఉంటారు తల్లి. పాలు ఇచ్చినప్పుడు అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాదు. దాన్ని ఏమంటారంటే లాక్టేషనల్ ఎమెనోరియా అంటారు. అంటే తన లైఫ్లో ఆల్మోస్ట్ పెళ్ళైన ఆల్మోస్ట్ వెంటనే 2 years వరకు లో ఈస్ట్రోజన్ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, పిల్లల్ని పోస్ట్పోన్ చేస్తున్నారు. అప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారు. ఈచ్ పిల్లవాడికి ఒక 2 years తీసుకున్న 10 మంది పిల్లలకి 20 years తన రీప్రొడక్టివ్ లైఫ్ సైకిల్లో 20 years ఈస్ట్రోజన్ తక్కువ ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది, ఆ 20 years పెరుగుతుంది. ఇది ఒక రీజన్. అంటే మల్టీ ప్యారిటీ లేకపోవడం, అంటే తక్కువ మంది పిల్లలు ఉండడం, ఇది ఒక రీజన్ అనమాట. నెక్స్ట్ ఇంకో రీజన్ ఏంటంటే పాతకాలంలో మెచ్యూర్ అయ్యేది ఆడపిల్లలు 13 yearsకి 12 yearsకి మెచ్యూర్ అయ్యేది. కానీ ఇప్పుడు ఎలా అవుతున్నారు 8 yearsకి 9 yearsకి. సో దీనికి రీజన్స్ కొద్దాం. సో ఆ మెచ్యూర్ కావడం వల్ల ఏంటంటే 3 to 4 years ఈస్ట్రోజన్ పెరిగిపోతుంది వాళ్ళ బాడీలో. సో ఇన్ని హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఉండడం వల్ల వీళ్ళకి ఫైబ్రాయిడ్స్ రావడం కానీ, బల్కీ యూట్రస్ రావడం కానీ, లేకపోతే నెబోథియన్ సిస్ట్ అంటాము, లేకపోతే పీసీఓడీస్ కానీ, ఇవన్నిటి వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది. సో దీనికంతా మెయిన్ కారణం మనం తీసుకునేటంటే 5 కారణాలు చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే డైట్. ఎటువంటి డైట్ తీసుకుంటున్నారు. సో మనకి ఇంత కార్బోహైడ్రేట్ ఉండేది, హై కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటున్నారు. ఇంకోటి ఆయిల్స్. మనకు పాతకాలంలో ఇంత సీడ్ ఆయిల్స్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఇవన్నీ హైలీ ఇన్ఫ్లమేటరీ అనమాట. ఈ ఆయిల్స్ వాడడం వల్ల ఫుడ్లో మెయిన్గా ఈ 2 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ స్లీప్. సో పాతకాలంలో ప్రతి ఒక్కరు 7-8 o'clock పడుకునే వాళ్ళు, పొద్దున్న లేసేవాళ్ళు. సో మినిమం 7 to 9 hours ప్రతి ఒక్కరికి స్లీప్ ఉండేది. కాకపోతే ఇప్పుడు ఆ స్లీప్ ఏమైంది, మొత్తం మొబైల్ రీప్లేస్ చేసింది. సరిగ్గా స్లీప్ లేకపోవడం వల్ల. సెకండ్ పాయింట్. థర్డ్ వచ్చి ఎక్సర్సైజ్. అసలు ఎక్సర్సైజే లేదు. పాతకాలంలో
ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, ఏదన్నా మగవాళ్ళు అయితే బయట తిరిగేవాళ్ళు, ఇంకా అంతకంటే ముందుకెళ్తే హంటింగ్ వెళ్ళేవాళ్ళు. సో ఫుడ్ తెచ్చుకోవడానికి అసలు ఎక్సర్సైజ్ లేదు. ఇది థర్డ్ రీజన్. ఫోర్త్ రీజన్ అంటే ఏంటంటే స్ట్రెస్. సో ఎస్పెషల్లీ విమెన్. సో విమెన్లో ఆఫీస్లో స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్. సో వీళ్ళకి ఏంటంటే ఇండివిజువల్గా బతకడం అంటే వీఆర్ ఏ కలెక్టివ్ పీపుల్, ప్రతి ఒక్కరూ ఏదో సాధించాలి జీవితంలో అని వాళ్ళపైన స్ట్రెస్ ఎక్కువైపోయి ఈ స్ట్రెస్ కూడా ఒక రీజన్ అనమాట. వీటన్నిటితో పాటు ఫిఫ్త్ రీజన్ ఏంటంటే ఆల్కహాల్, స్మోకింగ్. ఈవెన్ మాకు వచ్చే ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్మోక్ చేస్తున్నారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు, డ్రగ్స్ వాడుతున్నారు, మొబైల్స్ వాడుతున్నారు, వీడియో గేమ్స్, రీల్స్. ఇవన్నీ ఎక్కువ స్ట్రెస్ అయిపోయేటప్పటికి ఇవన్నీ మగవారిలో కానీ ఆడవారిలో కానీ ఇన్ఫర్టిలిటీగా మారుతుంది అనమాట. దీనికి బెస్ట్ సొల్యూషన్ మనం చూసుకున్నట్లయితే హోమియోపతిలో బెస్ట్ సొల్యూషన్ ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని, సో హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటే వీళ్ళకి ఏంటంటే కంప్లీట్గా ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సో మనకు ఇన్ఫర్టిలిటీకి 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్ తీసుకోవచ్చు. ఒకటి, మీలో ప్రాబ్లమ్స్ అన్నీ అట్లానే ఉంటాయి, మీరు మళ్ళీ హార్మోన్స్ వేసుకొని ఒక పిల్లని పుట్టేసారు. పిల్లని పుట్టేయడం అంటే ఏంటి, వాళ్ళకు కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే బేసిక్గా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీలో అవి కరెక్ట్ చేసుకొని పిల్లలు పుడితే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. లేదు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళిపోయి ఆల్రెడీ మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, వాళ్ళు ఇచ్చే హార్మోన్స్కి ఇంకా ఇంబ్యాలెన్స్ అయ్యి పిల్లలు పుట్టేటప్పుడు ADHD కానీ లేకపోతే ఆటిజంతో కానీ చాలామంది పిల్లలు పుడుతున్నారు. సో ఇవన్నీ లేకుండా నేచురల్ ప్రెగ్నెన్సీ, మళ్ళీ మీరు ఒబేసిటీ తగ్గించుకొని, మీ ఫైబ్రాయిడ్స్ ఏముంటాయో తగ్గించుకొని, నెబోథియన్సిస్ తగ్గించుకొని, PCODs తగ్గించుకొని, బల్కీ యూట్రస్ తగ్గించుకొని, ఇవన్నీ తగ్గించుకొని న్యాచురల్గా మీరు కన్సెప్షన్ కావాలి, మళ్ళీ పిల్లలు పుట్టాలంటే దానికి బెస్ట్ ట్రీట్మెంట్ వచ్చి హోమియోపతి. హోమియోపతిలో ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని మీ పాథాలజీ అంతా రివర్స్ చేసుకొని న్యాచురల్గానే ప్రెగ్నెన్సీకి వెళ్ళి హెల్దీ బేబీస్ పుట్టడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో మనకి బేసిక్గా చెప్తారు హోమియోపతికి అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవని. అది మొత్తం నిజమే కదా, అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు హోమియోపతి. సో మోస్ట్లీ హోమియోపతి రిఫర్ చేస్తే బెటర్ యాజ్ కంపేర్ టు అదర్ ట్రీట్మెంట్స్. డాక్టర్ గారు, బేసిక్గా ఈ రోజు రేపు చాలా మంది మ్యారేజ్ చాలా డిలే చేస్తున్నారు. దీనివల్ల ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీస్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవి. సో మీ అకార్డింగ్ టు యూ ప్రాపర్ మ్యారేజ్ ఏజ్ అనేది ఏది, లైక్ ఉమెన్లో ఉన్న ఉమెన్ బాడీకి ప్రాపర్ మ్యారేజ్ ఏజ్ అనేది ఎటువంటిది, ఏ ఏజ్ అనేది చెప్తారు? సో ఇక్కడ రెండు అండి, ఒకటి లీగల్ ఆస్పెక్ట్, ఒకటి సైంటిఫిక్ ఆస్పెక్ట్. సో లీగల్ ఆస్పెక్ట్ ప్రకారం ఏంటంటే మనం గవర్నమెంట్ ఎంత మనకు లిమిట్ చేసిందో 18 years 21 years ఏది లిమిట్ చేసిందో దానికి వెళ్ళాలి. బట్ మనం సైంటిఫిక్గా వచ్చేటప్పటికి ఏంటంటే సో మెచ్యూర్ అయిన వెంటనే విమెన్ మెచ్యూర్ అయిన వెంటనే దే క్యాన్ గో విత్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే సో మనకు ఈ లీగల్ లాస్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చినాయి, కానీ మన పాతకాలం చూసుకుంటే ఇవన్నీ లేవన్నమాట. సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ డిజైన్ టు హ్యావ్ కిడ్స్ మచ్ అర్లియర్ అనమాట, అది మేల్ కానీ ఫీమేల్ కానీ. బట్ మనం లీగల్ ఆస్పెక్ట్లోకి వచ్చినప్పుడు కంపల్సరీ మనం 18 years 21 years ఏదైతే ఉందో అది పాటించాలి. బట్ సైంటిఫిక్గా వచ్చేటప్పటికి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మంచిది అనమాట. ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 to 22, 23 లోని ఇస్ ద బెస్ట్ ఏజ్ ఫర్ కిడ్స్ అంటారు. అంటే లీగల్గా మనము లీగల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడాలి. విమెన్కి అయితే 18 years, మెన్కి అయితే 21 years. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్.